గతంలో తమ కష్టం చెప్పుకున్నా పట్టించుకునే వారు ఉండేవారు కాదు. వంశాధార నదిలో నీటి ప్రవాహం పెరిగి వరద ఉధృతి వచ్చి తమ పంట పొలాలు నీట ముంపున గురవుతుంటే కళ్ల నిండా కన్నీళ్లు నింపుకుని పంటి బిగువన బాధను బిక్కపట్టి బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీసుకునేవాళ్ళం. ఇది గత 20 ఏళ్లను సంధి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకడొచ్చాడు. కష్టమని తెలిసినా వెంటనే ఆ కష్టానికి అడ్డంగా నిలబడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపే అసలు సిసలైన నాయకుడు వచ్చాడు. అతడే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం రూరల్ పొన్నాం పంచాయతీలో వంశాధార నదికి ఆనుకుని ఉన్న బోనగట్టు వంశాధార నదిలో వరద ప్రవాహ కారణంగా కోతకు గురైంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు ఇక్కడ ఆక్రమణకు, ఇసుక ర్యాంప్ నిర్వహణకు బోనగట్టును కొంతమేర తొలగించారు. శ్రీకాకుళం మండలంలో పొన్నాం పంచాయతీ, ఇది పొన్నాం గ్రామం, వంశధార నది ఒడ్డుని బోనగట్టు అని ఉండేది. గత ప్రభుత్వం హయాంలో 10 నెలల క్రితం, 6 నెలల క్రితం ఫిబ్రవరి నెలలో ర్యాంప్ కోసం త్రోవ చేశారు. త్రోవ చేశారు? గవర్నమెంట్ బోనగట్టు అంటే ఈ కొస నుంచి థైలాండ్ వరకు వెహికల్స్ వెళ్ళిపోవడానికి వీరుగా గోడ వంశధార నదిని గడ్డలో కలవకుండా, బయటదేశ గడ్డలో కలవకుండా రక్షణ గోడని కట్టారు. ఆ రక్షణ గోడని బ్రద్దలు కొట్టి దాన్ని చేసి త్రోవ చేశారు ర్యాంప్ కోసం. చేసిన తర్వాత బాగానే ఉంది, చేసుకున్నారు. తర్వాత దాన్ని కప్పవలసిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్ కానీ ప్రభుత్వం అనేది కానీ అయి ఉండాలి. ఆ 2 కార్యక్రమాలు జరగక ఎలా తీసింది అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఈవేళ వర్షాలకి వరదలకి చూస్తే ఇక్కడ బట్టేరుతో సహా పొన్నం పంచాయతీలు రెవెన్యూ ఉన్న మొత్తం పొలాలన్నీ బట్టేరు గ్రామం నీట మునిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో మా బాధని మా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారి దగ్గర వెళ్ళబోసుకోవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అంతటి ఉత్సాహవంతుడు యువకుడు, మాకు ఇదివరకు ఎప్పుడు దొరకలేదు, మంచి మనిషి దొరికాడని ఈ వేళకి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఆయన అంతే ఉత్సాహంగా ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అది ఏం చేశారో ఎలా చేశారో మాకైతే తెలియదు, కానీ మొత్తం డిపార్ట్మెంట్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి 24 అవర్స్లో దీన్ని కప్పించారు. దీన్ని కప్పించి ఈ వచ్చిన వర్షాలు మంచి వర్షాలతో కూడా కప్పించారు. అది గొప్పతనం. వర్షాలు తగ్గిపోయిన తర్వాత చూసుకుందాంలే అని కాకుండా డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ దిగి అన్ని రకాల డిఈలు, ఏఈలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, స్పెషల్ ఆఫీసర్స్, సిఈఓస్, జేసీలతో సహా ఇంజనీర్లతో సహా వచ్చి దగ్గరుండి నిన్నంతా ట్రాక్టర్లు, మోటార్ వెహికల్ అన్నీ పెట్టేసి దీన్ని కప్పించి రక్షణ వలయాన్ని తయారు చేశారు. ఈరోజు కూడా పని కంక్లూజన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము మమ్మల్ని, మా గ్రామాన్ని మరొక నిన్న విజయవాడలోని మునిగినట్టుగా కాకుండా అలాగ కాకుండా రక్షించినందుకు ప్రత్యేకించి మా గొండు శంకర్, మా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సర్వదా అతనికి రుణపడి ఉంటాం ఈ విషయంలోనే తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఏరు వచ్చినా, సుమారు 50-60 వేల క్యూసెక్లు వచ్చినా మాకు ఇప్పటికి మరి బాధ అయితే మాత్రం ఉండదు, ఎటువంటి పరిస్థితిలో ఉండదు. వేసవిలో దీనికి మళ్ళీ చేయిస్తామని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు, వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మా అందరికీ రక్షణ తీసుకొని, మా అందరి బాధ్యతని తనదిగా తీసుకొని చేసినటువంటి శంకర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ, డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి చివరి స్థాయి జేఈ, విఆర్ఓల వరకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము సర్వదా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఈ రాత్రి పౌలు కష్టపడి చేశారండి. డ్రోన్స్ తీసుకొచ్చారు, డ్రోన్ కెమెరాలతో తీసుకొని పాపం బురదల్లో రాలేక పడిపోయారు కూడా చాలామంది, అంటే డిపార్ట్మెంట్ వరకు పెద్ద స్థాయిలోని. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా మమ్మల్ని రక్షించారు, మా రెవెన్యూ గ్రామంలో ఉండే పొలాలను రక్షించారు, మా పక్క విలేజ్లో ఉండే బట్టేరు గ్రామాన్ని పూర్తిగా రక్షించారు. ఈ యొక్క సంతోషం ఏ విధంగా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు సడన్గా వచ్చారు, మేము పని చేసుకొని కంక్లూజన్ ఐడియాలో ఉన్నాం. ఈ మిగతా 2 లక్షలు ఒకసారి మీ వయసు పెట్టి అయిపోతుంది సార్.